వదలండి, ఎవరు చూస్తే బాగుండదు. ఇంట్లో అన్నయ్య కూడా ఉన్నాడు. నీ ముద్దులు మంచి రుచిగా ఉంటాయి. ఫ్రెష్ గా ఒకటి వదిలేస్తా. చీపాడు. అలాగా, ఓకే, ఉంటాను, బాయ్. రండి మంత్రం గారు, రండి, వేసుకుందామా? మేము వచ్చింది పేకాటానికి కదండి, మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చా. ఆయన ఉండగా మళ్ళీ పెళ్ళంటే అంత బాగుండదేమో. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. పెళ్లి సంబంధం మీకు కాదండి, మీ అమ్మాయికి. దానికి అప్పుడే పెళ్ళేమిటి? వయసు వచ్చింది కదండి, పెళ్లి చేసి అల్లుని తెచ్చుకుంటే లవ్వులో పువ్వులాగా ఇంటి పనికి వంట పనికి నాకు తోడుగా ఉంటాడు. ఇంతకీ అబ్బాయి ఎవరో? వడ్డాడు పాపమ్మ గారని ఎల్ఐసిలో పనిచేస్తుంటారు. వారబ్బాయి బీకాం చదివాడు. కుర్రాడు గోటంలో ఉంటాడు. ఇక కుకింగ్ హౌస్ కీపింగ్ లో బెస్ట్, కుట్లు అల్లికల్లో ఫస్ట్. ఇక వీణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేక శంకరాభరణం అంత గొప్పగా వాయించేస్తాడు. కుర్రాడి చేతో మాగాయ పచ్చడి పెట్టాడంటే 3 సంవత్సరాలైనా బూజట అంత గొప్పగా పెట్టేస్తాడు. కట్నాలు కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం ముట్ట చెబుతారు. ఏమంటారు? లెక్కర్లో లెక్కరు. అలాంటి కుర్రాడైతే మనకి అన్ని విధాలా అనువుగా ఉంటాడు. ఏమంటారండి? అయితే ఈ సంబంధం ఖాయం చేసేమంటారా? లేదు. అదేమిటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను. పెళ్లి చేసుకున్నా, శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే. షటప్. ఆహా, నీ దగ్గర ఎన్ని కళలున్నాయని నాకు తెలుస్తుమా? ఏమి సింగింగ్, ఏమి స్టెప్పింగ్, ఏమి యాక్టింగ్. యాక్టింగ్ ఏమిటండి? అదే ఆ పిల్లని వల్ల వేసుకోవడానికి నువ్వు చేసిన ఎక్కింగ్ కిక్కింగ్. చెప్పా, బల్లో వేసుకోవడానికి గాలం వేయడానికి నేనేమన్నా బజార్ మనిషిని అనుకుంటావా? సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన మగ పడుచుంటా. బాసు, ఈ లేడీస్ డైలాగులు ఏమిటి? ఈ ఆడంగి ఎక్కింగ్ కిక్కింగ్లు ఏమిటి? పంపదీసి అది నీ చేత కూడా ఆ మందు తాగించేసిందా ఏమిటి? ఏమండి, నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? నేను కూడా ఆడవాళ్ళతో సమానంగా మందు కొట్టే వాళ్ళే కనిపిస్తున్నానా? మీకుంటాయి పాడలవాటు. మీలా నేనేం చెడిపోలేదు. నేను చెడిపోయానా? పుచ్చిపోయాను. పుచ్చిపోయానా? కాక లక్షణంగా ఇంటి పట్టు నుండి వంట వరపు చేసుకోవాల్సిన మగాడివి ఇలా వీధిని పడి ఉద్యోగాలు చేస్తే పుచ్చక ఏం చేస్తావు? అందుకే అన్నారు తిరిగి మగాడు తిరగ్గా ఆడది చెడిందని. ఓరి దేవుడు, నాకు తోడుగానున్న ఒక్కగానొక్క మగ పురుషుడివి నువ్వు కూడా జంబలకిడి పంబ అయిపోయావా బాసు? అయినా బాసు, అయినా బాసు, అయినా బాసు. ఎవరు? ఎదురింటి ఆనందం గారి తమ్ముడు. అయితే వెరీ గుడ్. అమ్మాయి గారికి మీకు ఓకే గనక నేను వెళ్ళి మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేసేస్తా. పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సింది. పంతులయ్యవు నువ్వు తయారయ్యావేంట్రా బాబో? మా ఆవిడ గారేమో తద్దినానికి వెళ్ళారండి. చిన్న కార్యం కదా నన్ను ఇక్కడ తగలడమన్నారండి. అయితే పెళ్లి కొడుకుని రమ్మన్రా బాబో. మెల్లిగా. అబ్బాయి ఆటి నాసిన అందంగా ఉన్నాడు. అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి. కాచాల కోత కలుపుకుంటాం కలుపుకుంటాం. కలుపుకునే ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు. ఏం బాబు, వంట వరపు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి? గుత్తి వంకాయ కూర వండాడంటే తొక్కలో గుమ్మగుమ్మ గుమ్మలు ఆడిపోవాల్సిందే. అడిగింది మిమ్మల్ని కాదు, మీ తమ్ముణ్ణి. వచ్చండి. కుట్లు అల్లికలు వచ్చండి. మరి ప్యాకాట రాదండి. మా తండ్రి, మా తండ్రి. ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. ఏమండి మజ్జిగ? మిడ్ నైట్ మధ్య కంటాడు ఈడెక్కడ మొగడండి బాబో. వెళ్ళి టీ పట్ట. అలాగేనండి, పంటలో గంట. థ్యాంక్స్. ఏమండి పంతులమ్మ గారు, ముక్కేస్తారా పేకలు కలమంటారా? వేస్తా ఉండండి, ఏమిటా తొందర? అసలే ఇక్కడ ఈటెక్కిపోతుంటాను. ఇప్పటికి 4 తద్దినాలు 3 పెళ్లిళ్ల సంభావన ఘోరగేశారు. మమ్మీ, నేను బయటికి గోయింగ్. ఓ 50 కోటి. కౌంట్ పీకి నేను ఎడుతుంటే క్యాష్ కావాలంటావేంట్రా బాబో? పాతలకి నో గివింగ్, నో గివింగ్, బై గోయింగ్. థ్యాంక్స్. వేల మీద ఆట నడుస్తూ ఉంటే ఈల పాట ఏమిట్రా బాబోయ్? నీ విజిల్స్ నా దగ్గర కాదురా చెత్త నా పుత్ర. నా కొడుకు ఆడెక్కయ్యంటే బాబో. పోలీసోడు పేరు చెబితే ప్యాంటు తడుపుకునే నా కొడుకు ఆడెక్కయ్యంటే పిల్ల. గొంతు మార్చావేంట్రా నా కొడుకు? వెరీ గుడ్.
నువ్వు ఇలాగే ఈ ఆడాళ్ల పొగరు అణుస్తూ ఉండు. అలాగే బాస్. అన్నయ్య గారు జుబ్బా బాగుంది, ఎలా ఇచ్చారు? పెళ్లిలోకి వెళ్ళి ఎలా ఇస్తారు? కొలిచి. ఓహో, నేను తూచి ఇచ్చారేమో అనుకున్నాను లేండి. వేలు వాడి వదిలేసిన గోసుగుట్ల మొహం ఈడును. ఎటకారం ఒకటి. ఇదిగో మగంగులు, ముహూర్త టైం కమింగ్, మ్యారేజ్ కొడుకుని ప్రవేశపెట్టండి. ఎడం కాలు. ఓం పోలాలమ్మాయ నమః, గుంతలో ముసలమ్మాయ నమః, సంతలో సీతమ్మాయ నమః, గుంతలో గురవమ్మాయ నమః. నా కొబ్బరికాయ నాకు ఇచ్చే నాయన. అది ఇంత ఆలస్యం అవుతోంది, పెళ్లిళ్ళు ఎవడు కనిపెట్టాడ్రా బాబో. ది ఎండ్ ఇస్ కమింగ్. భజంత్రీలు భజంత్రీలు, ప్లీజ్ సౌండ్. తాళి కట్టేయమ్మా, అందరూ అక్షతలు ఇచ్చేయండి, మీ పని అయిపోతుంది. ఆనందం, నువ్వు 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 నవ్వుతున్నావా? అది కళ. బాబు గారు, తమ్ముడు గారు శోభనానికి టైం అయిపోయింది, రండి. ఇదిగో అబ్బాయి, అమ్మాయి చెయ్యి వేయగానే జావ గారిపోయి మరీ ముడుచుకుపోకు. మీది మరీ చూచు అన్నయ్య గారు. ఈ కాలం అబ్బాయిలకి మనం వేరే చెప్పాలా ఏమిటి? నీలం సినిమాలు చూసి అన్ని బాగా నేర్చేసుకుంటున్నారు. ఇదిగో అబ్బాయి, వారం తిరగకుండా వాంతులు చేసుకోవాలి. వెళ్ళు. అబ్బో సిగ్గే. శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఆ రోజే చెప్పాను, నీ మెళ్ళో తాళి కడతానని, నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని. గుర్తుందా? ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో? నువ్వంటే ఏమిటో తెలిసింది, మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు. ఇంకా తెలుసుకునేదేముంది? ఇవాల్టి నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర. పందెంలో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? సవాట దద్దమ్మ అంటారు. ఓ సిచ్చవట దద్దమ్మ, ఓడింది నేను కాదే, నువ్వు. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? తెలుగు అర్థం కలదా? ఓ సినా ఖాళీ ఫ్లవరా, ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు, అదే నీ జంబలకడి పంబ, నేను తాగలా, తాగినట్టు నటించా అంతే. నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నిన్ను నమ్మించా, ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా. ఇది ఆడదాని మెడలో ఉంటేనే తాళి, మగవాడి మెడలో ఉంటే ఎగతాళి. నేను తాళిని తాళిగానే గౌరవిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే, నేను నీ మొగుణ్ణి.